ఎమ్మెల్సీ కవిత ఫోటోలను మార్పింగ్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ కు తెలంగాణ జాగృతి మహిళా విభాగం ఫిర్యాదు చేసింది. పసుపు బోర్డు విషయంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఫోటోల్ని మార్పింగ్ చేసి సామాజిక మాధ్యమంలో పోస్టు చేశారని ఫిర్యాదులు పేర్కొన్నారు. ఈ పోస్టుల వెనుక ఎవరెవరు ఉన్నారో వారిపై కూడా కేసు నమోదు చేయాలని కోరారు. ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన కీలక నాయకుడి ఆర్మీ అంటూ సోషల్ మీడియాలో విచ్చలవిడిగా అసత్య ప్రచారాలు చేస్తుండడమే కాకుండా ఫోటోను మార్ఫింగ్ చేస్తున్నారని పేర్కొంది. ఈ మేరకు సైబర్ క్రైమ్ పోలీసులకు తెలంగాణ జాగృతి నాయకులు ఫిర్యాదు చేశారు. దానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, గత కొన్ని రోజులుగా ఎమ్మెల్సీ కవిత ఫోటోలని మార్పింగ్ చేసి వివిధ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా అసభ్యకరంగా, అభ్యంతరంగా, కనీసం ఒక మహిళని ఒక గౌరవం లేకుండా కొంతమంది పనిగట్టుకొని ఒక పార్టీ నాయకులు, ఒక బీజేపీ పార్టీ నాయకుడి ఆర్మీ పేరుతో విపరీతమైనటువంటి నెగిటివ్ ట్రోలింగ్ కొనసాగిస్తుండడంతో ఈ విషయాన్ని సీరియస్ గా పరిగణలోకి తీసుకొని ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ మరియు తెలంగాణ జాగృతి నాయకులందరూ కూడా సెంట్రల్ క్రైమ్ స్టేషన్ పోలీస్ అధికారులకు ఒక ఫిర్యాదు అందజేయనున్నట్టుగా సమాచారం. మరి కాకపోతే బషీర్బాగ్ లో ఉన్నటువంటి సైబర్ క్రైమ్ పోలీసులను కలిసి ఏ అకౌంట్ల ద్వారా కవిత ఫోటోని మార్కింగ్ చేసి ఈ ట్రోలింగ్స్ కొనసాగిస్తా ఉన్నారు. ఆ పార్టీకి చెందినటువంటి ముఖ్య నాయకులు, ఆ తర్వాత అతని పేరుతో ఈ ఆర్మీ అనే వ్యక్తులు ఎవరైతే ఈ అకౌంట్స్ ని ఆపరేట్ చేస్తా ఉన్నారో వాళ్ళందరిపై కూడా చర్యలు తీసుకోవాలి. ఒక మహిళ మాజీ ముఖ్యమంత్రి కూతురు, గతంలో ఎంపీగా పనిచేసిన అనుభవం ఉంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలుగా ఉన్నటువంటి కవిత ఫోటోనే టార్గెట్ గా చేసి మార్కింగ్ చేసి అభ్యంతరకరంగా చేసినటువంటి వ్యక్తులపైన చర్యలు తీసుకోవాలన్నట్టుగా మరి కాంటెక్స్ లో మీరందరూ కూడా పోలీసులు కలిసి ఆధారాలన్నీ కూడా ప్రొడ్యూస్ చేయనున్నారు. ఏ సోషల్ మీడియా అకౌంట్స్ లో కవిత ఫోటోను మార్కింగ్ చేసి క్లీన్ చేస్తా ఉన్నారు. అది పార్టీ నాయకుల, బయటి వ్యక్తుల, ఇంకా ప్రైవేట్ వ్యక్తులు ఎవరైనా పని కట్టుకొని కవిత గౌరవాన్ని భంగం కలిగించే విధంగా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తులకు సంబంధించి కొన్ని ఆధారాలు ఇప్పటికే ఫిర్యాదు చేస్తున్నటువంటి వ్యక్తులందరూ కూడా సేకరించి ఆధారాలన్నీ, అకౌంట్స్ రిలేటెడ్ లింక్స్ అన్ని కూడా ఈ రోజు పోలీసులకు ప్రొడ్యూస్ చేసేటువంటి అవకాశం ఉంది. ఈ పసుపు బోర్డు వ్యవహారంలో కేంద్రం దీన్ని ఆమోదాన్ని తెలియజేస్తూ పసుపు బోర్డుని ఏర్పాటు చేస్తామంటూ కూడా ఏదైతే ఈ ప్రకటన వెల్లడించడం జరిగిందో అప్పటి నుంచి కూడా టీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి కవితను టార్గెట్ గా చేసి కంటిన్యూగా ఆ మహిళని ఒక గౌరవం లేకుండా అసభ్యకరంగా, అభ్యంతరంగా ఈ కవిత ఫోటోను పెట్టి మార్పింగ్ చేసి ఈ వీడియోలని, ఫోటోలని నెట్టింటా వైరల్ చేస్తున్నటువంటి వ్యక్తులపైన చర్యలు తీసుకోవాలంటే కొన్ని ఆధారాలతో సహా కలిసి ఈ ఫిర్యాదు అందజేస్తున్నారు. అంటే దీని వెనుక ఏ పార్టీ నాయకులు ఉన్నారు అనే క్లారిటీ ఏమైనా ఇచ్చారా రవితేజ? వారు ఇచ్చినటువంటి మీడియా సమాచారానికి బీజేపీ నాయకులపైన ఫిర్యాదు చేయబోతా ఉన్నట్టు కూడా క్లియర్ గా దాంట్లో మెన్షన్ చేశారు. బీజేపీ నాయకులు ఈ పసుపు బోర్డు సాధించినటువంటి నాయకుడు వారి ఆర్మీ పేరుతో ఈ చేష్టలు కొనసాగుతా ఉన్నాయి ఆన్లైన్ ద్వారా. ఈ ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకున్న తర్వాత దాంట్లో తిరిగి ఆర్మీ అనే ఒక పేరుని ఏర్పాటు చేసుకొని ఆ బీజేపీ నాయకుడు ఒక ఫోటోను పెట్టి ఆ పేరు ఉపయోగించుకొని దాని ద్వారా అతను ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారంగానే కొంతమంది ఆ పార్టీకి చెందినటువంటి నాయకుల లేదా బయట వ్యక్తుల కవిత ఫోటోని మార్పింగ్ చేసి ఈ పసుపు బోర్డు అంశాన్ని దానికి జోడించి విపరీతంగా నెగిటివ్ ట్రోలింగ్స్ అయితే కొనసాగిస్తా ఉన్నారు. గతంలో ఈ అంశం కవిత దృష్టికి కూడా వెళ్ళింది, కానీ చూసి చూడనట్టు వ్యవహరించడంతో ఇంకా రెచ్చిపోయి మహిళల గౌరవాన్ని దెబ్బతీసేటువంటి అవకాశాలు ఏర్పడతా ఉన్నాయి. కాబట్టి ఈరోజు తెలంగాణ జాగృతి ఉస్మానియా క్యాంపస్ విద్యార్థులందరూ కూడా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కి చేరుకుని ఏ అకౌంట్స్ ద్వారా కవిత ఫోటోలని మార్పింగ్ చేసినట్టు వాళ్ళు ట్రోలింగ్ చేసి కింద కామెంట్స్ అసభ్యకరంగా చేస్తా ఉన్నారో వాటన్నిటిని కూడా గుర్తించి కొన్ని ఆధారాల కింద కూడా ఆ లింక్స్ అన్ని కూడా జోడించి ఈ రోజు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పోలీసులు ఈ సోషల్ మీడియా అకౌంట్స్ పైన కేసులు నమోదు చేసి వారందరినీ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ పిలిపించేందుకు. థ్యాంక్ యూ రవితేజ.